హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వెజిటేబుల్స్ తోటి ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. వెజిటేబుల్స్ మిగిలిపోతే సాంబార్ మాత్రమే కాదు, ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు. క్యాబేజు, కాలీఫ్లవర్, క్యారెట్, బంగాళదుంపలు ఇవన్నీ సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాక ఇవన్నీ కూడా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఉడికించుకొని నీళ్ళన్నీ వడపోసుకొని వెజిటేబుల్స్ అన్నీ చల్లారాక అందులోని బియ్యపిండి 2 స్పూన్లు, శనగపిండి 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ కూడా 3 స్పూన్లు వేసుకోవాలి. 3 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ఎప్పటికప్పుడు పిండి వేసుకునేటప్పుడల్లా కలుపుకుంటే వెజిటేబుల్స్కి బాగా ఈ పౌడర్ బాగా పడుతుందండి. ఈ పిండి మొత్తం బాగా పట్టి మనం ఫ్రై చేసుకునేటప్పుడు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి 5-6 పచ్చిమిర్చి సన్నంగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 కలిపి నేను 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇందులోని ఇలా వేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1½ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసి ఇవన్నీ బాగా కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూసారుగా ఈ మసాలాలన్నీ కూడా వెజిటేబుల్స్కి బాగా పట్టాయి. పొడిగా కనిపిస్తున్నాయి కదా, ఇలా రావాలి. ముద్దగా అయ్యేలాగా చేసుకోకూడదు. ఇలా పొడిగా వస్తేనే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు ఈ ఫ్రై క్రిస్పీగా వస్తుంది. 2 స్పూన్లు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నీ కొద్దిగా అందులో వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదండి. వెంటనే మొత్తం అంతా కదిలిపోయి గుండ కింద వచ్చేస్తాయి. అందుకని కదపకుండా అలాగా ఒక 2 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఒక 5 నిమిషాలకి మనకి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇలా క్రిస్పీగా ఇంకో 2 నిమిషాలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఫ్రై. ఇది రసంలోకి, పప్పుచారు, సాంబారు, మన సైడ్ డిష్గా కూడా ఇది తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై అన్నది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయొద్దు. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు తీసేసుకుంటేనే మనకి ఫ్రై బాగా కనిపిస్తుంది. క్రిస్పీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చేసే విధానంలో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూసారు ఇవన్నీ ఆయిల్ లేకుండానే ఉంటాయండి. అస్సలు ఆయిల్ అన్నది పట్టుకోదు ఈ ఫ్రైకి. చాలా క్రిస్పీగా వస్తుంది ఫ్రై మొత్తం కూడా. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రై. ఇలా మొత్తం తీసేసి ఇంకా మిగతాది సపరేట్గా ఉంది కదా, అది కూడా వేసుకొని సెకండ్ ట్రిప్ ఫ్రై చేస్తున్నాను. చూసారుగా మొత్తం ఫ్రై అయిపోయినాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ ఒక డబ్బాలోకి తీసుకున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.